హైదరాబాద్ లో ఓ పోలీస్ అధికారి బండారం బయటపడింది. అబిడ్స్ బృందావనం హోటల్లో ఓ సీఐ మహిళా ఎస్ఐతో ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ స్వామి అసెంబ్లీ బందోబస్తు కోసం నగరానికి వచ్చాడు. వరంగల్ జిల్లాకు చెందిన మహిళా ఎస్ఐతో వివాహేతర సంబంధం నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళా ఎస్ఐపై అనుమానాలున్న ఆమె భర్త విషయం తెలుసుకుందామని హైదరాబాద్కు వచ్చాడు. కరీంనగర్ సీఐతో బృందావనం హోటల్లో ఉన్న విషయం తెలుసుకున్న మహిళా ఎస్ఐ భర్త ఆ పరిధిలోనే అబిడ్స్ పోలీసులను ఆశ్రయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బృందావనం హోటల్ గదిపై రైడ్ చేసి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడంటూ సదరు భర్త నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అబిడ్స్ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ ఘటనకు సంబంధించి వివరాలు చెప్పండి. తరంగిణి అసెంబ్లీ సమావేశాల దానికి సంబంధించి బందోబస్తు నిమిత్తం కొంతమంది జిల్లాల నుంచి హైదరాబాద్ కు బందోబస్తు విధుల కోసం ఇక్కడ డ్యూటీలు వేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా 3 టౌన్ సిఐగా పనిచేస్తున్నటువంటి స్వామి, అదేవిధంగా వరంగల్లో మహిళా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి మరొక ఆమెను ఇక్కడికి హైదరాబాద్ కు బందోబస్తు నిమిత్తం పంపించడం జరిగింది. అయితే వారి సిఐ స్వామికి మన లకడికప్పుల్లో ఉన్నటువంటి ద్వారకా హోటల్లో రూమ్ కేటాయించారు. అదేవిధంగా మహిళా ఎస్ఐకి అబిడ్స్ లో ఉన్నటువంటి బృందావన్ హోటల్లో రూమ్ కూడా బుక్ చేయడం జరిగింది. అయితే ఆ స్వామి అదే లాడ్జిలో ఏదైతే తన కేటాయించిన ద్వారకా హోటల్లో కాకుండా ఆ మహిళా ఎస్ఐ ఉంటున్నటువంటి అబిడ్స్ లో బృందావనం హోటల్లో దిగినట్లుగా భర్తకు అనుమానం వచ్చింది. మహిళా ఎస్ఐ భర్తకు అనుమానం వచ్చి నిన్న రాత్రి 11 గంటల సమయంలో అబిడ్స్ లో ఉన్నటువంటి బృందావన్ హోటల్ కు వచ్చాడు. మహిళా ఎస్ఐ ఉంటున్నటువంటి ఆ రూమ్ డోర్ ని మ్యాచ్ చేశాడు. అయితే కొద్దిసేపటికి డోర్ తీయలేదు. ఆ తర్వాత ఈ విషయాన్ని గ్రహించినటువంటి సిఐ స్వామి ఎవరో వచ్చారని గ్రహించి డోర్ తీయగానే అక్కడి నుంచి పరిగెత్తిపోయాడు. వెనుక దానికి సంబంధించినటువంటి కారిడార్ లో నుంచి పరిగెత్తి ఆ తర్వాత లాడ్జ్ లో ఉన్నటువంటి ఆ వెనుక దారి గుండా బయటకు పరిగెత్తినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆ మహిళా ఎస్ఐ భర్త ఎవరైతే ఆమెని నిలదీయడం జరిగింది. దీనికి సంబంధించి గత కొంతకాలంగా తన అనుమానం ఉంది. వేరే గదులు కేటాయించినప్పటికీ వీరిద్దరు ఒకే రూమ్ లో ఉంటున్నారు. గత కొంతకాలం కూడా మహిళా ఎస్ఐ సిఐతో తరచుగా ఫోన్లు మాట్లాడేది. తాను దీన్ని నిలదీసినప్పటికీ తన పైన కేసు పెడతానంటూ ఇంకా బెదిరించేదంటూ కూడా మహిళా ఎస్ఐ భర్త అబిడ్స్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. వీరిద్దరి పైన కేసు నమోదు చేయాలంటూ కూడా అబిడ్స్ పోలీసులను వేడుకోవడం జరిగింది. దీన్ని పరిశీలించినటువంటి ఆ పోలీసులు వారిద్దరి పైన సిఐ స్వామి అదేవిధంగా మహిళా ఎస్ఐ పైన కూడా కేసు నమోదు చేస్తామంటూ వారు వెల్లడించడం జరిగింది. ఇక ఆ పోలీసు ఏదైతే ఫిర్యాదును అందుకున్నటువంటి అనంతరం అబిడ్స్ పోలీసులు ఆ బృందావన్ హోటల్ కు వచ్చారు. బృందావన్ హోటల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాను అంతటి కూడా పరిశీలించడం జరిగింది. వారు ఎన్ని గంటలకు రూమ్ లోకి ఎంటర్ అయ్యారు, ఏంటి భర్త మహిళా ఎస్ఐ భర్త సునీల్ ఏ సమయంలో అక్కడికి రావడం జరిగింది అనేది మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కాబట్టి రెడ్ హ్యాండెడ్ గా వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ పోలీసులకు కూడా బృందావన్ హోటల్ కు సంబంధించినటువంటి యజమాన్యం కూడా సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది. దీన్ని పరిశీలించినటువంటి పోలీసులు వారిపైన కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారు. మొత్తానికైతే ఈ విధంగా విధులకు ఏదైతే బందోబస్తు కోసం హైదరాబాద్ వచ్చినటువంటి వారు ఈ ఒక దానికి సంబంధించి ఎందుకంటే చాలా మట్టుకు వీరి కేసులు సిఐ స్వామి కూడా ఇతరులు ఎవరైతే వివాహ సంబంధాలు పెట్టుకున్నారో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించే బాధ్యత. అదేవిధంగా మహిళా ఎస్ఐ కూడా చాలా మట్టుకు ఏదైతే 498A కావచ్చు డొమెస్టిక్ వైలెన్స్ కింద వచ్చినటువంటి కేసుల్లో వీరే ప్రధానంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అది ఒక మిగతా వారికి నచ్చజెప్పాల్సి మిగతా వారికి కౌన్సిలింగ్ ఇచ్చే ద్వారా ఈ విధంగా ఆ చట్టాన్ని అతిక్రమించి ఒకే గదిలో ఉండడం అదేవిధంగా వివాహేతర సంబంధం పెట్టుకోవడం పైన తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపైన వరంగల్ డిఐజీ కూడా స్పందించారు. వారిపైన చట్టపరంగా అక్కడ ఉన్నటువంటి ఆధారాల ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామంటూ వెల్లడించడం జరిగింది. తరంగిణి. థ్యాంక్ యూ రాజేష్.